ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా గౌరవనీయులు తులసిరెడ్డి గారికి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నీళ్ల యొక్క ప్రాధాన్యత గురించి రాయలసీమ వాళ్ళకి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కడప జిల్లాకి భౌగోళిక పరిస్థితులు అంటే మనం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాం, మన చుట్టూ ఉన్న కొండలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు, పైన వచ్చే మబ్బులు, మనం సముద్ర తీరానికి ఎంత దూరంలో ఉన్నాము, ఎంత ఎత్తులో ఉన్నాము అనే దాన్ని బట్టి మనకు వర్షాలు ఎన్ని పడతాయి అనేది ప్రకృతే నిర్ణయిస్తుంది. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రకృతే నిర్ణయిస్తుంది. మనమేమి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేం, మార్చలేం. కడప జిల్లాలో ఎన్ని వర్షాలు పడాలనో అన్నే వర్షాలు పడిపోతుంటాయి తప్ప ప్రభుత్వం మారింది కాబట్టి వర్షాలు ఎక్కువ తక్కువ కావు. ఈ మధ్యన కొంచెం వాతావరణంలో మార్పులు రావటం, సడన్గా కుండపోత వర్షాలు పడటం, ఇలాంటి మార్పులు చూస్తున్నాం. కానీ అవి కూడా ప్రకృతిలో భాగమే, దానికి కూడా మనం చేయగలిగింది ఏం లేదు. ముఖ్యంగా కడప జిల్లాకు వస్తే రాయలసీమ మొత్తంగా కనుక మనం ఆలోచిస్తే సముద్రానికి కొంచెం ఎత్తుల మీద ఉంది, సముద్ర తీరం నుంచి దూరంగా ఉంది. దీనివల్ల కడప జిల్లాలోనూ, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలా ఎక్కువ ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలు, పడమట ప్రాంతాలు, ఆదోని ఆ ఏరియాలు, చిత్తూరులో కొన్ని ప్రాంతాలు, తమ్మళ్ళపల్లి, మదనపల్లి ఆ ఏరియాలు, అక్కడ వర్షాలు బాగా తక్కువ. పంట పొలాలు బాగానే ఉన్నప్పటికీ కూడా, భూమి మంచిదే అయినప్పటికీ కూడా వర్షాలు లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం చెరువులు నిండకపోవడం, భూగర్భ జలాలు రోజు రోజుకి లాగే కొద్దీ ఎన్ని రోజులు ఉంటాయి తగ్గిపోతూ ఉన్నాయి. కానీ కొన్ని పంటలకి ఇది చాలా అనువైనటువంటి ప్రదేశం. మీ అందరికీ తెలుసు, పులివెందుల అరటిపండుకి ఎంత ప్రీమియం ఉంటుందో, ఎంత డిమాండ్ ఉంటుందో. అట్లాగే కడప జిల్లాలో పెరిగేటువంటి చీనీకాయలకు కూడా అదే రకంగా ఒక ప్రత్యేకమైన రేట్ వస్తుంది మార్కెట్లో, దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంటే ప్రకృతి కొన్ని విషయాల్లో అన్యాయం చేసినా కొన్ని విషయాల్లో మనకు లాభం చేసింది. మనుషులుగా పుట్టిన వాళ్ళం మనం చేయగలిగిందల్లా ఏమిటంటే ఉన్న నీళ్ళని, మట్టిని ఉపయోగించుకుని ఇంకెక్కడి నుంచన్నా నీళ్లు తెచ్చుకోగలిగితే తెచ్చుకుని పండిస్తే పండడానికి పంటలు సిద్ధంగా ఉన్నాయి, పండించుకోవడానికి రైతులు కూడా సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే దీని గురించి ఒక దీర్ఘకాలికంగా ఒక 10-15 ఏళ్ల పాటు కష్టపడి నీళ్లు తెచ్చే పనిని కానీ, నీళ్లు ఇవ్వడంలో నమ్మకం ఏర్పరచడంలో కానీ, అంటే గ్యారంటీగా వస్తాయిరా బాబు నీళ్లు అనే నమ్మకం ఏర్పరచడంలో కానీ ఎవరో ఒకళ్ళు పూనుకోవాలి. ఇది ప్రైవేటు వ్యక్తులు పూనుకుంటే జరిగేది కాదు. కాబట్టి మనం ప్రభుత్వాలకు ఆ బాధ్యత అప్పచెప్తాం. అంతే తప్ప ప్రభుత్వం దగ్గర ఏదో మంత్రదండం ఉందని కాదు. అందరి తరఫున ప్రభుత్వాన్ని పని చేయమని చెప్పి గత 100 ఏళ్లుగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా ప్రభుత్వాన్ని అడుగుతాం. మన అందరం వింటూనే ఉంటాం సర్ ఆర్థర్ కాటన్ గురించి. ఆయన ధవళేశ్వరంలో చిన్న ఆనకట్ట, ఊరికే అలుగు కట్టాడు. అదేం పెద్ద ప్రాజెక్ట్ కాదు ఈ రోజులతో పోలిస్తే. ఆ అలుగు కట్టడం వల్ల అప్పటిదాకా ఆముదాలు పండించే అంబాజీపేట లాంటి ప్రాంతాలు, మీకు తెలుసో తెలీదో, అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా లంకల్లో ఆముదాలు పండి, ఆముదాలకు చాలా ప్రసిద్ధి అంబాజీపేట అనే ఊరు. తర్వాత ప్రకాశం బ్యారేజీ, అది కూడా అలుగు కట్టారు. కృష్ణా డెల్టాకి కాలువలు తవ్వారు. వాళ్ళేమి ఇంగ్లీష్ వాళ్ళేమి ప్రజల్ని బాగు చేయడానికో లేకపోతే మన దగ్గర ఓట్లు వేయించుకోవడానికో ఆ కాలువలు తవ్వల, ఆ ప్రాజెక్టులు కట్టల. వాళ్ళు కట్టిన పరమార్థం ఏంటయ్యా అంటే నీళ్లు వృధాగా పోతున్నాయి, భూములు బాగున్నాయి, నీళ్లను ఆపు చేసి కాలువల ద్వారా రైతులకు ఇస్తే పంటలు పండిస్తారు, దానివల్ల వాళ్ళు బాగుపడతారు, శిస్తులు పన్నులు పెరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ ప్రాజెక్టులు కట్టారు. ఆ లాజిక్లో ఏదో దుర్మార్గం ఉందనో తప్పు ఉందనో మనం అనుకోవట్లా, మనం అంటల్లా. అదే లాజిక్ ఇవాళ కూడా వర్తిస్తుంది. అరే నువ్వు ఓట్ల కోసం కాదురా బాబు, మేము బాగుపడితే మా పిల్లలు బాగుపడి చదువుకుని బయటికి పోయి ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటారు, దేశానికి డబ్బులు సంపాదిస్తారు, రైతులు బాగుపడితే ఒక ఇల్లు కట్టుకుంటాడు, ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటాడు, నీకే పన్నులు కడతాడు, వాడు బాగుపడతాడు. దానికోసం కట్టరా బాబు అని అడుగుతున్నాం మనం. సర్ ఆర్థర్ కాటన్ కట్టినాడు ఏ లాజిక్ అయితే వ్యాలిడో ఇవాళ కూడా అదే లాజిక్ వ్యాలిడ్. కానీ ఏం జరుగుతూ ఉంది? ఓట్లు వేయించుకోవడానికి ప్రాజెక్టులు ప్రామిస్ చేస్తాడు. అరే ఓట్లకి ప్రాజెక్టులకి సంబంధం ఏంది? ఇక్కడ భూమి ఉంది, నీళ్లు లేవు, నీళ్లుంటే పంటలు పండుతాయి, పంటలు పండితే మా అందరికీ డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే మేము 4 రూపాయలు సంపాదించుకుంటాం, పిల్లలకు చదువులు చెప్పుకుంటాం, కొంచెం ఇంకా గౌరవంగా సుఖంగా బతుకుతాంరా అని అంటుంటే
దానికి ఎన్నికలకి సంబంధం ఏంటి? దానికి పార్టీలకి సంబంధం ఏంటి? బ్రిటిష్ వాడికి ఏ పార్టీ ఉందని, ఏ ఎన్నికలు ఉన్నాయని కట్టాడు? కేసీ కెనాల్ వాడు ఎందుకు కట్టాడండి? మన దగ్గర ఓట్లు ఎంచుకోవడానికి కట్టాడా? ఈ గ్రహింపు ముందు మనలో రావాలి, ప్రజల్లో రావాలి. ప్రభుత్వాలు ఏవి దయాదాక్షిణ్యాలతో మనను ఉద్ధరించడానికి కాదు ప్రాజెక్టులు కట్టాల్సింది. అది వాడి బాధ్యత, వాడు ఒక్కడే చేయగలడు. కాబట్టి లేదు తులసిరెడ్డి గారికి అప్పచెబితే ఆయన చేయగలడు అనుకుంటే ఆయనకే అప్పచెబుదాం. ఈ ప్రభుత్వాలు నమ్మే కంటే తులసిరెడ్డి గారు నమ్మటం ఈజీ. కాకపోతే అది సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వాలకు అప్పచెబుతాం. ప్రభుత్వాలకు అప్పచెప్పాం కాబట్టి మనం ముష్టోళ్ళలాగా వాళ్ళ వైపున ప్రతిరోజు దీనంగా అడుక్కుంటూ బతకాల్సి వస్తాం. ఇతర 35 సంవత్సరాల కిందట నేను ఇక్కడ ఐపీఎస్లో చేరిన కొత్తలో ట్రైనీ ఏఎస్పీగా వచ్చా. ఇక్కడే పోలీస్ గెస్ట్ హౌస్లో ఉండేవాడిని, తర్వాత ఎన్జిఓ క్వార్టర్స్లో ఉండేవాడిని. దాదాపు 6 నెలల పాటు కడపలో ఉన్నా. కడప జిల్లా మొత్తం తిరిగాను. ఆ రోజుకి ఈ రోజుకి వ్యవసాయం విషయంలో ఏమాత్రం తేడా రాలా. టౌన్ పెరిగింది, కొంచెం కొత్త కొత్త బిల్డింగ్లు వచ్చినాయి. కానీ వ్యవసాయకంగా నేను తిరిగి చూస్తే, నిన్న కోడూరు రాజంపేట వైపు నుంచి చూస్తే ఏమాత్రం మార్పులు రాలా. ఆ రోజున కోడూరులో అరటి పండించేవాళ్ళు పచ్చగా ఉండేది, ఇవాళకి అంతే ఉంది. కృష్ణా జిల్లా వాడికి నీకేం తెలుసా నీళ్ల విలువ, మా బాధలు నీకేం తెలుసు అని అనుకుంటారేమో. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మెట్ట ప్రాంతాలు, అప్లాండ్ ఏరియాస్ ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉన్నాయి, తూర్పుగోదావరిలో ఉన్నాయి, పశ్చిమ గోదావరిలో ఉన్నాయి, కృష్ణాలో ఉన్నాయి, గుంటూరు పల్నాడు ఏరియా అంతా మీకు తెలుసు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఏరియాలు కర్నూలు నుంచి విడిపోయి వాళ్ళకి కలిపిందే అది. అవన్నీ దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అప్లాండ్ ఉదయగిరి ఆ ఏరియా ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. ఇక కడప జిల్లా గురించి చెప్పే పనే లేదు. బద్వేలు కానీ పులివెందులు కానీ ఇవన్నీ మెట్ట ప్రాంతాలే. రాయచోటి, అనంతపురం పరిస్థితి అంతే. చిత్తూరులో కొంచెం చెరువులు ఎక్కువ, కాకపోతే చిన్న చిన్న చెరువులు, కుంటల లాంటి చెరువులు, నీళ్లు సరిపోయినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మదనపల్లి లాంటి ఏరియాల్లో నీళ్లుంటే బంగారం పండుతుంది అక్కడ ఉన్న వాతావరణానికి, అక్కడ ఉన్న భూమికి. నాకు ఊహ తెలిసిన తర్వాత మా తాత ఎడ్ల బండికిలో ఒక చిన్న ట్యాంకర్ వేసుకుని దాంట్లో బావి దగ్గర నీళ్లు తోడి పోసుకుని ఎడ్ల బండి కట్టుకోపోయి మామిడి మొక్కలు పెట్టుకుని చేత్తో మొక్కకు 1 లీటర్ చొప్పున నీళ్లు పెట్టి నీళ్లు పోసి బతికించుకున్న సంగతి నాకు తెలుసు. అంత నీళ్లు లేని ఏరియాలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో కూడా. కాబట్టి రాయలసీమకి నీళ్లు కనుక అందించగలిగితే ఉన్న పొలాలు, వాతావరణం, మంచి పంటలు, కమర్షియల్ పంటలు పండించే అవకాశం ఉంది. మీరందరూ చూస్తూనే ఉన్నారు పులివెందుల్లో ఎన్ని కష్టాలు పడి 800-1200 ఫీట్ల నుంచి నీళ్లు తెచ్చుకుని కూడా అరటి పండించి రైతులు మంచి పంటలు పండిస్తున్నారు, విలువగల పంటలు పండిస్తున్నారు. ఆ అవకాశం దాదాపు జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఎక్కడన్నా పల్లాలు, నల్లరాగడి నేల, వరి తప్ప ఏం పండదు అనుకున్న చోట తప్ప. ఇటువంటి పరిస్థితుల్లో మన అదృష్టానికి శివరామకృష్ణయ్య గారు లాంటి కొంచెం తెలివిగల వాళ్ళు ఉండి రాయలసీమకు సమగ్రంగా నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలంటే ఏమేం ప్రాజెక్టులు నిర్మించే అవకాశం ఉందో బాగా స్టడీ చేసి మంచి మంచి ప్రాజెక్టులు రాయలసీమకి తయారు చేసి పెట్టారు. అందులో ముఖ్యమైనది ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా. హంద్రీనీవా అంటే ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పెట్టిన ప్రాజెక్టే కానీ గాలేరు నగరి, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ మాత్రం ముఖ్యంగా రాయలసీమ రూపురేఖలను మార్చగలిగినటువంటి ప్రాజెక్టులు. ఈ రోజున ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. తెలుగుగంగ కింద కేసీ కెనాల్ సరే ఎప్పటి నుంచో ఉంది. కేసీ కెనాల్ ఆయకట్టులో ఉన్న రైతుల పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. కేసీ కెనాల్ కింద ఉన్న రైతు రాయచోట్లో ఎండిపోయిన నేల ఉన్నటువంటి భూమి యజమానికి ఎంత తేడా ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టులన్నింటినీ తయారు చేసి కట్టుకోండిరా బాబు అని అంటే 1988లో ఎన్టీ రామారావు గారి టైంలోనే వీటన్నిటికీ శంకుస్థాపనలు చేసి సరే గోహెడ్ అన్నా చాలా రోజుల పాటు వాటి ప్రారంభం కాల, వాటికి శంకుస్థాపనలు కూడా జరగల ఇండివిజువల్ ప్రాజెక్ట్స్కి. మొత్తానికి 2004లో జలయజ్ఞం పేరు మీద రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున కదలిక వచ్చింది. ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున డబ్బు కూడా ఖర్చు చేశారు. ఉన్న సమయంలో కొంత పని జరిగింది, కానీ దాని తర్వాత మళ్ళీ దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రభుత్వాలు విఫలమవడం మనం చూస్తూనే ఉన్నాం. రాయలసీమ నీటిపారుదలకు కావాల్సింది కృష్ణానది నీళ్లు. ముందు దాని గురించి మాట్లాడుకోవాలి అనంటే కృష్ణానదిలో మనకి ఇచ్చినటువంటి నీళ్లు 512 టీఎంసీలు ఏవైతే ఆంధ్రప్రదేశ్కు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అయితే మనకు ఉందా లేదా? అది కూడా లేనినాడు ఈ ప్రాజెక్టులన్నీ కట్టి వాడు నీళ్ళు ఇస్తాడని చెప్పి మనం పంట వేసుకుని చీని చెట్లు వేసుకుంటే
రేపు పొద్దున పైనుంచి నీళ్లు రాకుండా వాళ్ళు కాలు అడ్డం పెడితే మన పరిస్థితి ఏంటి? ఇంత గందరగోళ పరిస్థితిలో రైతులను నెట్టకుండా ఉండాలి అని అంటే ఇవాళ ఆల్మట్టి 524 మీటర్లకి ఎత్తు పెంచుతామని చెప్పి క్యాబినెట్లో రిజల్యూషన్ చేయడమే కాకుండా ఇవాళ పేపర్లో కూడా చదివాను, దానికి జియో పాస్ చేశారు, దానికి ఒక ప్రత్యేకమైన అథారిటీ ఏర్పరిచారు, ల్యాండ్ ఎక్విజిషను R&R వీటన్నిటికీ మార్గదర్శకాలు ఇచ్చారు. అలాగే తెలంగాణ కూడా జియో 34 అనే జియోని ఒక నెల రోజుల కిందట ఇచ్చి ఒక 200 TMCలు కృష్ణా నది నుంచి వాడుకోవడానికి ప్రాజెక్టులు తయారు చేయండి అని, DPRలు తయారు చేయండి అని చెప్పి ఇవి రెండూ కూడా రాయలసీమ ప్రాజెక్టులకి శరాఘాతాలు లాంటివి. ఆ దెబ్బ పడితే రాయలసీమ మళ్ళా కోలుకునే పరిస్థితి ఉండదు, ఈ ప్రాజెక్టులన్నీ మళ్ళా ఎండిపోవడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? అరే మీకు అనుమతులు లేవు, నువ్వు 524 ఎత్తు ఎలా ఎత్తుతావు, నీళ్ళు ఎలా నిలబెడతావు, ఇటువంటి జీవో ఎలా ఇస్తావు అని చెప్పి ప్రశ్నించాలా అక్కర్లేదా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 34ని ప్రశ్నించాలా అక్కర్లేదా? మిత్రులు అన్నారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాళ్ళు అడ్డగోలు వాదనలు చేస్తున్నారు అని. వాళ్ళ రాష్ట్రం వాళ్ళ వాదనలు వాళ్ళు చేస్తారు, మనం ఏం చేస్తున్నాం? మన వాదన మనం చేయాలి కదా. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతాము, పెంచడం అంటే పెంచడం కాదు, నీళ్లు ఎత్తు మీద నిలబెడతాము అని ఆల్రెడీ పెంచే కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడేం కొత్తగా నిర్మాణం చేయాల్సిన పని లేదు. కొంచెం తెలియని గమనించిన వాళ్ళ కోసం చెప్తున్నా, వాళ్ళు ఆల్రెడీ 524 వరకు కట్టుకున్నారు. కాకపోతే ఇప్పటి వరకు బచావ్ ట్రిబ్యునల్ అనుసరించి తర్వాత జరిగిన ఒప్పందాలను అనుసరించి 519 వరకే నీళ్లు నిలుపుతున్నారు. అది రేపొద్దున 524కి నీళ్లు నిలిపిన నాడు కృష్ణానదిలో 130 TMCల నీళ్లు అక్కడే ఆగిపోతాయి. తెలంగాణ జూరాల పైనుంచి, జూరాల టైలెండ్ నుంచి, జూరాల బ్యాక్ వాటర్ నుంచి 200 TMCలు ఎత్తుతాము అని చెప్పి DPRలు తయారు చేయమని అంటారు. అది జరిగిన నాడు ఏమవుతుంది? సరే చేస్తారో లేదో వేరే విషయం, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఇవి రెండు చట్టవిరుద్ధమైన పనులు, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలకు విరుద్ధం అని చెప్పి కనీసం ఒక ఉత్తరం రాయాలా? ఏది CWCకి కానీ, కేంద్ర జల వనరుల శాఖకు కానీ, నీతి ఆయోగ్కి కానీ ఒక ఉత్తరం రాయాలా అక్కర్లేదా? సుప్రీంకోర్టులో కేసు వేసి అయ్యా మీ ముందరే స్టే ఇచ్చారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కి, స్టే ఇచ్చిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి జీవోల్ని స్టే చేస్తూ మీరు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోవాలా అక్కర్లేదా? మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉందా లేదా? ఏం చేస్తున్నారు? 2 నెలల నుంచి మొత్తుకుంటున్నాం, పేపర్ల నిండా ఉంది, వస్తుంది, జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఒక్క అడుగు కూడా, ఒక అంగుళం కూడా ముందుకు వేయకుండా గమ్మును కూర్చుని ఉన్నారు. ఎందువల్లనయా అంటే పోలవరం బనకచర్ల అనే ఒక గుదిబండని, ఒక మరో కాళేశ్వరాన్ని మనం మెడక చుట్టడానికి కాంట్రాక్టర్ల ప్రోద్బలంతో పై స్థాయిలో ఇంజనీర్లకు ఏమి తెలియదు, ఇరిగేషన్ మంత్రికి ఏమి తెలియదు, కేవలం కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధినేతల స్థాయిలో వాళ్ళల్లో వాళ్ళు నిర్ణయం తీసేసుకుని ఆ గుదిబండను, ఒక 2 లక్షల కోట్ల గుదిబండని ఆంధ్రప్రదేశ్ మెడక చుట్టడానికి లోపాయికారి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు తెలిసి తెలియక స్థానికంగా ఉన్న రాజకీయ సమస్యల గురించని ఈ TRS, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ బనకచర్ల వల్ల మనకు నష్టం అని ఒకళ్ళు ఎత్తుకుంటే, రెండో వాళ్ళు బనకచర్ల వల్ల మనకు నష్టం ఆపు చేస్తామని ఇంకొకళ్ళు సవాళ్ళు విసురుకున్నారు. అరే బాబు, బనకచర్ల వల్ల మీకు కాదు నష్టం, మాకు నష్టం, 2 లక్షల కోట్ల బిల్లు మా జేబులో పడుతుంది అని ఎంత బొత్తుకున్నా ఆ రాజకీయ ధ్వనిలో ఎవరికి ఏమి వినపట్ల. ఆ ధ్వని జరిగేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు తెలుసో తెలియకో, కావాలని అన్నారో పొరపాటునన్నారో తెలియదు కానీ మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మేము అబ్జెక్షన్ పెట్టాం, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటా అంటే మీరెందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు అని ఒక మాట వదిలారో జారారో కావాలని అన్నారో మనకు తెలియదు. కానీ అది ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనాల్సిన మాట కాదు. ఎందువలనంటే అంతర్రాష్ట్ర నది అయినప్పుడు కృష్ణానది పైన మీరు కావాల్సిన మీరు కట్టుకోండి అని అనటం సముచితం కాదు, భావ్యం కాదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి అది క్షేమం కాదు. ఆ మాట అనకుండా ఉండాల్సింది. సరే జారారు కాబట్టి అయిపోయింది, కానీ ఆయన నోరు జారారని చెప్పి మనం మన భవిష్యత్తుని పాడు చేసుకోలేము ప్రజలుగా. ఇది రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించింది, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు సంబంధించింది. కాబట్టి ఆ శషబిషల్ని ఆయన పక్కన పెట్టి ఖచ్చితంగా కర్ణాటక తెలంగాణ చేస్తున్నటువంటి ఇల్లీగల్ ప్రాజెక్ట్స్కి వ్యతిరేకంగా ఆయన కేఆర్ఎంబికి, సిడబ్ల్యూసికి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకి ఖచ్చితంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉత్తరాలు రాయాలి. సుప్రీంకోర్టులో కేసు కూడా వేయాలి. మొన్న మేము కూడా ఒక వినతిపత్రం ఇచ్చాం, కానీ మా వినతిపత్రాలు ఎవడన్నా వింటాడన్న నమ్మకం లేదు. ప్రజలుగా మీరందరూ ఆలోచించాలి. ప్రజా సంఘాలుగా, పార్టీలుగా రాయలసీమ ప్రజలు గళవెత్తాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇష్యూ మీద. ఎందువల్లనంటే దానివల్ల అత్యధికంగా నష్టపోయేది, అత్యధికంగా ప్రమాదం బారిన పడేది రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతులు. కాబట్టి ఈ విషయాన్ని మిత్రులారా దయచేసి చాలా సునిశ్చితంగా గమనించాల్సిందిగా కోరుతున్నాను. మీ ప్రజాప్రతినిధుల మీద మీరు ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటక తెలంగాణ చేస్తున్నటువంటి పనుల మీద, వాళ్ళు ఇచ్చిన జీవోల మీద రాతపూర్వకంగా వ్యతిరేకత వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సుప్రీంకోర్టులో కేసు వేయాల్సినటువంటి అవసరం కూడా. నేను కర్ణాటకని తెలంగాణని తప్పు పట్టను, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు, అందులో తప్పేం లేదు. మనమేమి తప్పు పట్టకూడదు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అడ్డగోలుగా వాదిస్తున్నారు. రాయలసీమకి నీళ్ళు ఎందుకు అంటాడు, వాళ్ళు అంట వాళ్ళ హక్కు. కానీ వాళ్ళని నేనేమీ ఆక్షేపించట్లా. నేను ఆక్షేపిస్తున్నది మన ప్రభుత్వాన్ని, చేష్టలుడిగి తమాషా చూస్తున్నటువంటి మన ప్రభుత్వాన్ని. మన ప్రభుత్వాన్ని బాధ్యత, మన కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారికి మన మీద ఏం బాధ్యత లేదు. మన ప్రభుత్వం బాధ్యత పడాలి మన పట్ల, రాయలసీమ ప్రజల పట్ల, రాయలసీమ రైతుల పట్ల. కాబట్టి ఈ విషయాన్ని మరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది రాయలసీమ ప్రజల నుంచి రావాల్సినటువంటి పోరాటం, ఉద్యమమే తప్ప మీరు గమ్మును కూర్చుంటే ఏమీ జరగదు. మేము ఆలోచనాపరుల వేదికగా రాయలసీమ ప్రాజెక్టులని మొట్టమొదట ప్రాధాన్యతగా తీసుకున్నది. ఎందుకంటే కృష్ణానది నుంచి కాలు అడ్డం పెడితే పోతిరెడ్డిపాటి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టులు ఇవి. కష్టపడకుండా నీళ్లు రాయలసీమ మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పారించుకోగలిగినటువంటి ప్రాజెక్టులు ఇవి. ఈ ప్రాజెక్టుల్లో కనుక మనం లేట్ చేస్తే రాయలసీమ అభివృద్ధికి, రాయలసీమ ప్రజల జీవనోపాధికి ఇంకా ఆలస్యమైన కొద్దీ సామాజికంగా ఇంకా వెనకబడిపోతారు, నష్టపోతారు అన్న ఉద్దేశంతో దీన్ని ప్రథమ ప్రాధాన్యంగా మేము తిరగడం జరిగింది. ఈ రోజున గాలేరు నగరి ప్రాజెక్టు విషయానికి వస్తే మేము సుదీర్ఘంగా దీని గురించి మేము ఇంతకుముందు ఎప్పుడూ మాట్లాడాల. ఎందుకంటే వివరాలు తెలియకుండా ఎప్పుడు మాట్లాడకూడదనే నిర్ణయంతో నిన్న మొన్న ఈ వివరాలన్నీ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజున నిజానికి గాలేరు నగరి ప్రాజెక్టు అది గండికోట నగరి ప్రాజెక్టు. గాలేరు నగరి అనేది మొదటి నుంచి పేరుంది కాబట్టి ఉంది, కానీ ప్రాజెక్టు మొదలయ్యేది గండికోట దగ్గర, చివరి ప్రాంతం నగరి. 32 కిలోమీటర్లు కాలువ తవ్వారు గండికోట నుంచి, అక్కడతో ఆగిపోయింది. 38 కిలోమీటర్లు తవ్వారు, కానీ 32 వరకే ఉపయోగంలో ఉంది. 2 చెరువులకి 2 రిజర్వాయర్లు కట్టారు. వామికొండ, సర్వారాయ సాగరు 2 రిజర్వాయర్లు కట్టారు. ఈ 2 రిజర్వాయర్ల కింద 35,000 ఎకరాలకి సాగునీరు అందించారు. ప్రాజెక్టులు కట్టారు, రిజర్వాయర్లు నింపారు. గండికోటలో ఫుల్గా నీళ్లు ఉన్నాయి, కానీ ఈ నింపిన ఏదైతే పూర్తి చేశామని చెబుతున్నటువంటి ఫేజ్ 1, ప్యాకేజ్ 1 and 2 ఉన్నాయో, అందులో రిజర్వాయర్లు నింపిన తర్వాత రిజర్వాయర్ల నుంచి పంట కాలువలకి, పంటలకి, పొలాలకి నీళ్ళు ఇచ్చే సదుపాయాలు ఇవాళకి కూడా క్రియేట్ చేయలేదు. మరి ఏం ఉపయోగమయ్యా మీ వల్ల? ఎందుకు రిజర్వాయర్లు 100 కోట్లతో రిజర్వాయర్లు ఎందుకు కట్టారయ్యా అంటే, పర్వాలేదు సార్, భూగర్భ జలాలు పెరుగుతున్నాయి, బోర్లలో నీళ్లు వస్తున్నాయి, కాబట్టి రైతులు హ్యాపీగా ఉండారు అని అంటున్నారు. దీనికి ఆర్థిక శాస్త్రం ప్రకారం, సామాజిక శాస్త్రం ప్రకారం మీకు ఒక మాట చెప్తా. రిజర్వాయర్లో నీళ్లు పోసి భూగర్భ జలాలు పెరుగుతాయి, అక్కడి నుంచి లాక్కోవచ్చు అనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎన్ని నీళ్లు చెరువులో పోస్తే అందులో 10% మాత్రమే భూగర్భ జలాల రూపంలో మీరు పైకి తీసుకురావచ్చు. మిగిలిన 90% మీకు అందుబాటులో ఉండదు. అది ఎక్కడెక్కడికో ఖాళీ ఉన్న చోటల్లో పాకిపోతుంది. ఆ నీళ్లున్న చోటే మీ బోరు ఉండదు.
కాబట్టి చెరువులు నింపటం వల్ల, రిజర్వాయర్లు నింపటం వల్ల భూగర్భ జలాలు పైకి తీసుకొచ్చి వాడుకుందాం అనుకునేది అది ఆర్థిక పరంగా, నీళ్ల నిర్వహణ పరంగా అదేమీ గొప్ప నిర్ణయమే కాదు. ఏ దిక్కు లేనినాడు అది నిర్ణయం, ఏ దిక్కు లేనినాడు అది చూసి సర్లే ఎంతో కొంత వస్తున్నాయని సంతోషపడాల్సిందే తప్ప అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. రెండవది మిత్రులారా, సామాజిక పరంగా మీరు కనుక గమనిస్తే ఇప్పుడున్న చెరువుని పెద్ద చేసి, లోతు చేసి, ఇంకొంచెం వెడల్పు చేసి, ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి అంతకుముందు ఉన్న చెరువు కెపాసిటీని పెంచి 1 TMCO 2 TMCలో నీళ్లు నిలపగలిగే సామర్థ్యం తెచ్చినా కూడా ఆ చెరువు నింపడం వల్ల వచ్చే కొత్త ఉపయోగం ఏమీ లేదు. ఎందువల్లంటే ఆ చెరువు కింద ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ప్రజలు పండించుకుంటున్నారు. వాళ్ళకు నువ్వు కొత్తగా భూగర్భ జలాలు పెంచేది ఏమీ లేదు. నువ్వు 1 TMC 2 TMCలో నీళ్లు నింపావు అని అంటే దాన్ని 5-6 కిలోమీటర్ల దూరం వరకు డిస్ట్రిబ్యూటరీలో తీసుకెళ్ళి ఇప్పటి వరకు నీటి ముఖం చూడనటువంటి రైతులకి నీళ్లు అందించడం కోసం ఈ ప్రాజెక్టు. అంతేగాని ఎప్పటి నుంచో నీళ్లు వాడుకునే వాళ్ళ కోసం కాదు ఈ ప్రాజెక్టులు. వాళ్ళ కోసం అయితే ఇన్ని వేల కోట్లు ఎందుకు? కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం గమనించాలి. జనరల్గా నేను గమనించింది ఏంటంటే ఈ ప్రాజెక్టులు చూసేటప్పుడు, రైతులతో మాట్లాడేటప్పుడు కొంచెం నీళ్లు పెరిగినాయిలేండి సార్, బోర్లలో నీళ్లు పెరిగినాయిలే అంటారు. అది కాదు ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. ఇన్ని 100 కోట్లు మనం ఖర్చు పెట్టే దానికోసం కాదు. ఇప్పటి వరకు నీళ్లు పారించుకోలేనటువంటి బడుగు రైతులు, 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడుగు రైతులకి మొదటిసారి నీళ్లు చూపించి, రే బాబు ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తాయి, నీకెందుకు, నువ్వు ఏ పంట కావాలనో ఆలోచించుకుని పండించుకో అని ఎష్యూరెన్స్, అటువంటి నమ్మకం ఇవ్వడం కోసం ఇన్ని వేల కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఈ వామికొండ సర్వరాయ సాగర్లో ఆ పరిస్థితి లేదు. మీరు ప్రాజెక్ట్ కట్టేశారు, అయిపోయింది అంటున్నారు. డిస్ట్రిబ్యూటరీలు తవ్వడానికి ఏమి ఇబ్బంది? 500-600 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. ఎందుకంటే కాలువలు తవ్వాలంటే. అడగండి, రైతులను అడగండి, వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వండి. అదంతా ప్రాజెక్టులో భాగం, ప్రాజెక్ట్ కాస్ట్లో భాగం. ఎవరి కోసం చేస్తారు? దేనికోసం చేశారు మరి ఈ కాలువ? ఇదంతా గండికోట రిజర్వాయర్ ఇప్పటి వరకు సార్ చెప్పారు 7,500 కోట్లు ఖర్చు పెట్టాం. దేనికోసం? 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా. మరీ ఇది అరాచకం కాదా? 7,500 కోట్లు ఖర్చు పెడతారు, 1 ఎకరానికి కూడా మీరు పంట కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వరు అని అంటే సరార్థన్ కాటన్ ఎక్కడా, మనం ఎక్కడున్నామో ఆలోచించుకోండి. ఆ రోజున ఉన్న టెక్నాలజీ ఏంటి, ఈ రోజున ఉన్న టెక్నాలజీ ఏంటి? ఆ రోజున ఉన్న డబ్బు ఎంత, ఈ రోజున ఉన్న డబ్బు ఎంత, ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న డబ్బు ఎంత? ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సరే, ఫేజ్ 2లో ఏమిటయా ప్రాబ్లము? ప్యాకేజీలుగా ఉన్నాయి. 1-2 ప్యాకేజీలు అయితే కడప దాకా వస్తాయి, ఇంకొక 2 ప్యాకేజీలు అయితే కోడూరు దాకా పోతాయి. ప్యాకేజీ 1లో ప్రాబ్లం ఏంటయా అంటే, ఎన్నో ఏళ్ల క్రిందట ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం రాశారు, కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. 25 కోట్ల రూపాయలు వాళ్ళకి చెక్ ఇస్తే కాలువ ఆ ఫేజ్ మొత్తం తవ్వుకోవడానికి అవకాశం ఉంది. 25 కోట్ల రూపాయలు చెక్ ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవంట. ఆ తర్వాత ప్యాకేజీలో అది ఇదే సమస్య. ఫారెస్ట్ క్లియరెన్స్ 66 కోట్ల రూపాయల చెక్ ఇస్తే ఫారెస్ట్ వాళ్ళు ఏమో అడ్డం రారు. అడిగినప్పుడల్లా ప్రతోడు చెప్పేది ఏంటి? ఫారెస్ట్ వాళ్ళు అడ్డం వస్తున్నారు, క్లియరెన్సులు రాలేదు. నువ్వు 25 కోట్ల చెక్ ఇస్తే వాడెందుకు ఇయ్యడు క్లియరెన్స్? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇదేమి అమెరికా గవర్నమెంట్ కాదుగా, ట్రంప్ కాదుగా. నీ సెక్రటేరియట్లో నీ పక్కన ఉన్న డిపార్ట్మెంటే కదా. ఇది ఇరిగేషన్ ఒక బిల్డింగు, అది ఫారెస్ట్ బిల్డింగు. ఆ బిల్డింగ్ నుంచి పర్మిషన్ ఈ బిల్డింగ్కి తీసుకొచ్చేంత సమన్వయం కూడా లేదా ప్రభుత్వాలలో? ఏం చెప్తున్నారు? ఏం చెప్పి మభ్య పెట్టదలుచుకున్నారు మనని? ఈ ఖర్చు పెట్టిన 7,500 కోట్లు మన సొమ్మే కదా, ఎక్కడి నుంచి ఎవడో తెచ్చినవి కాదు కదా. ఆ సొమ్ముకు జవాబుదారీతనం లేదు. సంవత్సరానికి దాని మీద అయ్యే 1000 కోట్ల వడ్డీ గురించి ఎవడు పట్టించుకోడు. 25 కోట్లు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్పి సంవత్సరాల తరబడి ఈ ప్రాజెక్టుని, ఆ ఫేజ్ని, ఆ ప్యాకేజీని నిలబెట్టి కూర్చున్నారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అన్ని ప్యాకేజీల్లోనూ ఇదే సమస్య. ఎక్కడన్నా ఒక 10 ఎకరాలో, 50 ఎకరాలో, 100 ఎకరాలో ల్యాండ్ ఎక్విజిషన్ అడ్డం పడింది. ల్యాండ్ ఎక్విజిషన్ పని మొదలెడితే రైతులు ఎందుకు ఇవ్వరు? కాలువ కోసం భూమి ఇవ్వననే రైతుని నేను ఇంతవరకు చూడలా. వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వండి, ఆ లంచగొండితనం లేకుండా వాళ్ళకి కావాల్సింది పారదర్శకంగా ఇవ్వండి. కళ్ళకు అద్ది మరీ మీకు ఇస్తారు కాలువ కోసం భూమి.
ఇది చేయడం చేతగాక మీ కలెక్టర్లు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ని ముందు కదలనీయకుండా మీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియకుండా పనులు జరగట్లేదంటే ఎవరిది తప్పు? రైతులు ఏమైనా అడ్డం పడ్డారా? కాబట్టి మిత్రులారా, గాలేరు నగరి ప్రాజెక్టుకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ముఖ్యమంత్రుల జిల్లాల ప్రాజెక్టు. మిగిలిన ప్రాజెక్టులు ఎటేటో పోతూ ఉంటాయి, కానీ గాలేరు నగరి కడప జిల్లా, చిత్తూరు జిల్లా రెండూ ముఖ్యమంత్రుల జిల్లాలే. కానీ ఇన్నాళ్ళకి 37 సంవత్సరాల తర్వాత 32 కిలోమీటర్లు వచ్చి ఆగిపోయింది. ఇంకా 300 కిలోమీటర్లు ప్రాజెక్టు పూర్తి చేయాల్సినటువంటి అవసరం. ముఖ్యమంత్రులు వాళ్ళ జిల్లాలో గ్రావిటీ ద్వారా పారుదల అయ్యే ఉచితంగా వచ్చే కృష్ణా నీళ్లను వాడుకుని కడప జిల్లాకి 1,55,000 ఎకరాల భూమిని పండించగలిగిన పరిస్థితి ఉండి, చిత్తూరు జిల్లాలో 1,05,000 ఎకరాల భూమిని సాగునీటి కింద తీసుకొచ్చి చేతగాని నాడు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రాజకీయ నాయకులు ప్రాంతీయతల్ని ఎత్తి చూపించి ఒక ప్రాంతానికి జుట్లు ముడేసి మనం కొట్టుకు చేస్తా ఉంటే వాళ్ళ పని గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేసేటువంటి రాజకీయ కుతంత్రాలు ఈ రాష్ట్రానికి కొత్త ఏమీ కాదు. ఇక్కడ కులాల కుంపట్లు పెడతారు, ఢిల్లీ నుంచి మతాల కుంపట్లు పెడతారు, పక్క రాష్ట్రం వాళ్ళని ఉసిగలిపి ప్రాంతీయ కుంపట్లు పెడతారు. సో మనం ఇటువంటి వ్యర్థ ప్రసంగాలతో, సోషల్ మీడియాలో చెత్త పోస్టులతో మనం బిజీగా ఉంటే వాళ్ళు చేసుకోవాల్సిందంతా వాళ్ళు వెనకాల చేసుకుంటా పోతూ ఉంటారు. ఈ ప్రాజెక్టులకి దిక్కు దివాణం ఉండదు. ప్రాజెక్టుల గురించి ఆలోచించడానికి మనకి మెదళ్ళకి సమయం కానీ ఖాళీ కానీ ఇవ్వరు. కాబట్టి ఈ కుట్రలను అర్థం చేసుకుని ప్రజలందరూ, రైతులుగా ఒక త్రాటి మీదకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, బాగానే ఉంది. ఏది ఎప్పటికి చేస్తావో చెప్పు. కనీసం ఒక మాట మీద కట్టుబడి ఉండు. ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తావు, ఎన్నిసార్లు జలహారతులు ఇస్తావు, సిగ్గు అనిపించడంలా? ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తావు ఒకటే ప్రాజెక్టుకి, నీళ్లు రాని ప్రాజెక్టుకి అని మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని ఆలోచింపజేయాలి, చైతన్యపరచాలి, ఉద్యమింపజేయాలి, పోరాటాలు చేయాలి. పోరాటం అంటే కత్తులు కడారులు కాదు. ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి మన ప్రజాప్రతినిధుల మీద తీసుకురావాలి. అరే మన పరువు పోతాందిరా, మనం తలెత్తుకోలేకుండా ఉన్నాం మన ఓటర్ల ముందు, మన ప్రజల ముందు. ఓటర్ల సంగతి పక్కన పెట్టండి, మన ప్రజల ముందు తలెత్తుకోలేకపోతున్నాం అనే పరిస్థితిని వాళ్ళని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రజలే పూనుకోవాలి. ఈ రోజున ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో గాలేరు నగరాన్ని ఏమాత్రం ముందుకు తీసుకెళ్లాడో మీరు అందరూ చూశారు. ఈ రోజున కనీసం కడప వరకు ప్రాజెక్టును ముందుకు తీసుకొస్తామని చెప్తున్నారు. మంచిదే, సంతోషం. కానీ కట్టిన 32 కిలోమీటర్ల వరకు చేసినటువంటి రిజర్వాయర్ల కింద డిస్ట్రిబ్యూటర్లు కట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా వాళ్ళ చిత్తశుద్ధిని, రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ని రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి చోట స్థానికంగా ఆ రిజర్వాయర్ కింద వచ్చేటటువంటి రైతులు కానించి, మండలం కానించి, నియోజకవర్గం కానించి, జిల్లా స్థాయిలో, పాత కడప జిల్లా స్థాయిలో ప్రజలు, రైతులు ముఖ్యంగా ప్రాంతాలు, కులాలు, పార్టీలు పట్టించుకోకుండా ఈ విషయంలో ఉద్యమించిన నాడు మాత్రమే దీనికి ప్రాధాన్యత కలుగుతుంది. లేకపోతే మనం ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వేసే ఎత్తుగడల్లో చిత్తయిపోతాం. కాబట్టి మనం ముందు ఆలోచింపజేసుకోవాలి, మన ప్రజలను ఆలోచింపజేయాలని చెప్పి మనవి చేస్తూ, ఈ రోజున ఇంతమంది ఈ కార్యక్రమానికి వచ్చి తులసిరెడ్డి గారు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా విన్నందుకు, నాకింత సమయం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.